ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. జూన్ నెల 3వ వారంలో అఖండ రాజయోగం జరగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జూన్ నెల 3వ వారంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మేషరాశి వారు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభార్త అయితే మాత్రము ఉంది. జ్యోతిష్య పరంగా మేషరాశి వారికి ఈ జూన్ నెల 3వ వారం చాలా ప్రత్యేకంగా ఉండవచ్చని భావించవచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కూడా క్రమంగా ముందుకు కదలడం, కొత్త అవకాశాలు ఎదురు కావడం, జీవితంలో ఒక కొత్త ఉత్సాహం అనేది రావడం వంటి పరిణామాలు కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కష్టము, పడిన శ్రమకు తగిన గుర్తింపు రాలేదని అనిపించవచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి మెల్లగా మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసం అనేది పెరిగి మీరు అనుకున్న లక్ష్యాల వైపు మరింత ధైర్యంగా అడుగులు వేయగల సమయం అయితే ఇది. ఆర్థిక రంగంలో మార్పులు అయితే కనిపిస్తాయి. ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక్క శుభవార్త మీ చెవిన పడవచ్చు. నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ వనరులు కనిపించడం, లేదా వ్యాపారంలో లాభదాయకమైనటువంటి అవకాశాలు రావడం వంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడవచ్చు. ఖర్చుల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఆర్థిక స్థిరత్వం మరింత మెరుగుపడే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారు కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఒప్పందాల ద్వారా కూడా ముందడుగు వేయవచ్చు. మీరు చేసిన పనిని ఇతరులు గుర్తించి ప్రశంసించే పరిస్థితులు కూడా మీకు ఏర్పడతాయి. ప్రేమ మరియు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తగ్గి సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం అయితే ఉంటుంది. దూరమైన బంధువులు లేదా స్నేహితులతో మళ్ళీ కలిసే సందర్భం కూడా రావచ్చు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశం లేదా పాత పరిచయం మళ్ళీ బలపడడం కూడా మీకు మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. జూన్ నెల 3వ వారంలో ఈ మేషరాశి వారికి కనిపించే 4 ముఖ్యమైన మార్పులు ఏమిటి అంటే, నిలిచిపోయిన పని పూర్తి కావడం, ఆర్థిక పరంగా ఒక కొత్త అవకాశం అనేది మీకు లభించడం, కుటుంబం లేదా సంబంధాల్లో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక కొత్త పరిచయం లేదా శుభవార్త అనేది రావడం అనేది జరుగుతుంది. వీరి ప్రత్యేకమైనటువంటి గుణాలు ఏమిటి అంటే, వారు సవాళ్లను చూసి వెనక్కి తగ్గరు. ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా సరే దానిని ఎదుర్కొనే ధైర్యము, నాయకత్వ లక్షణం వీరిలో ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే సరియైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతాయి. దైవం పైన విశ్వాసంతో పాటుగా మీ కృషిని కొనసాగించండి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి మీరైతే సిద్ధంగా ఉండండి. అంతేకాదండి, కొన్నిసార్లు చిన్న చిన్న మార్పులే మీ భవిష్యత్తుకు పెద్ద మలుపుకు కారణమైతే కావచ్చు. అంతేకాదు, జూన్ నెల 3వ వారంలో మీ జీవితంలోకి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ప్రవేశించే అవకాశం కూడా కనపడుతుంది. ఆ వ్యక్తి ద్వారా కూడా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఆర్థికపరమైన విషయాల్లో ఒక మంచి మార్పు ప్రారంభం కావచ్చు. మీరు ఇప్పటి వరకు కూడా ఒంటరిగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇప్పుడు సరైన గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయి. అంతేకాదండి, వీరికి ధనయోగానికి సంకేతాలు ఏమిటి అంటే, ఇప్పటివరకు కూడా నిలిచిపోయినటువంటి డబ్బులు చేతికి రావడం, అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి అందడం లేదా కొత్త ఆదాయ వనరులు లభించడం వంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇవ్వగలదని భావించాలి. ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక వార్త మీ జీవితాన్ని మార్చవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం ఇప్పుడు రావచ్చు. ఇది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, కుటుంబంలో జరిగే ఒక శుభకార్యం అనేది కూడా కావచ్చు, లేదా దూరమైన వ్యక్తి నుండి వచ్చే శుభవార్త కూడా కావచ్చు. ఆ చిన్న సంఘటన కూడా మీ జీవితంలో ఒక పెద్ద మలుపుకు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే ఇటీవల మీకు దూరమైనటువంటి వారు కూడా మళ్ళీ మీ యొక్క విలువను గుర్తించి దగ్గరయ్యే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. మీ మాటకు గౌరవం అనేది పెరిగి మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకైతే ఈ సమయంలో లభించవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారంలో విజయం అయితే సాధిస్తారు. మేషరాశి వారి ధైర్యం, నాయకత్వ లక్షణం ఈ యొక్క సమయంలో మీకు పెద్ద బలంగా మారవచ్చు. కొత్త బాధ్యతలు, పదోన్నతి, వ్యాపార విస్తరణ లేదా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. జూన్ నెల 3వ వారంలో మేషరాశి వారికి
ముఖ్యమైనటువంటి మార్పులు కూడా చూస్తారు. మేషరాశి వారు సహజంగానే పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఒక్కసారి లక్ష్యం పెట్టుకున్న తర్వాత దానిని సాధించే వరకు కూడా ఎంతటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనే ధైర్యం వీరిలో ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని అవకాశంగా తీసుకుని మీ యొక్క కృషిని కొనసాగించండి. అదృష్టం కంటే మీ శ్రమే మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. దైవ విశ్వాసం, సానుకూలమైనటువంటి ఆలోచన, నిరంతర కృషి, ఈ మూడు కూడా మీ జీవితంలో కొత్త ద్వారాలు తెరవగలవు. జూన్ నెల ముగిసేలోపు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది ప్రారంభమయ్యి మీరు ఊహించని మార్పులను కూడా తీసుకురావచ్చని చాలామంది ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉంటారండి. చూశారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. మేషరాశి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి అధిపతి కుజుడు అంటే అంగారకుడు. అందుచేత ఈ రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలతో పాటుగా గుర్తింపు కూడా పొందుతారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలనే తత్వం అయితే వీరిది. మేషరాశి వారు ముఖ్యమైన మంచి లక్షణాలు. మేషరాశి వారు ధైర్య సాహసాలు కలవారుగా ఉంటారు. వీరు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటారు. కష్టాలను చూసి భయపడకుండా వాటిని జయించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇతరులకు దారి చూపించగల సామర్థ్యం వీరిలో సహజంగానే ఉంటుందండి. సమూహంలో ముందుండి బాధ్యతలు తీసుకోవడానికి వీరు ఇష్టపడతారు. చురుకుతనం మరియు ఉత్సాహం వీరిలో ఉంటుంది. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో ఉత్సాహంగా వీరు చేస్తారు. కొత్త పనులు, కొత్త సవాళ్లను స్వీకరించడానికి వీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. తమ మనసులో ఉన్న మాటను స్పష్టంగా చెప్పే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. మోసం చేయడం లేదా ద్వంద్వ వైఖరిని ఎక్కువగా ఇష్టపడరు. స్నేహానికి విలువ ఇస్తారు. మేషరాశి వారి స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం కూడా ఎంతటి త్యాగమైనా సరే చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. వారి యొక్క కష్టాల్లో ఒంటరిగా వదిలిపెట్టారు. ఒక్కసారి లక్ష్యం నిర్ణయించుకుంటే దాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా సరే వీరు భరిస్తారు. పట్టుదలతో ముందుకు సాగగల ప్రత్యేకమైనటువంటి గుణం వీరు కలవారుగా ఉంటారు. మేషరాశి వారి బలాలు ఏమిటి అంటే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం, త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడం, పోటీతత్వం మరియు గెలవాలనే కోరిక కలిగి ఉండడం, ఇతరులను ప్రేరేపించే నాయకత్వాన్ని కలిగి ఉండడం, కష్టాల్లో కూడా నిలబడగల ధైర్యాన్ని కలిగి ఉండడం. వీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమిటి అంటే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కోపం త్వరగా రావచ్చు, కానీ అదే వేగంగా తగ్గిపోతుంది. ఓపిక కొద్దిగా తక్కువగా ఉండడం వలన చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందవచ్చు. ఇతరుల అభిప్రాయాలను కూడా వినడం అలవాటు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మేషరాశి వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఇష్టపడితే వారిని జీవితాంతం వీరు గౌరవిస్తూ కాపాడాలని భావిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల కూడా ఎంతో బాధ్యతతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు. పోలీసు, రక్షణ రంగము, వ్యాపారము, క్రీడలు, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, రాజకీయాలు, మార్కెటింగ్ వంటి రంగాల్లో మేషరాశి వారు మంచి ప్రతిభను కనబరచగలుగుతారు. నాయకత్వం, అవసరమైనటువంటి ఉద్యోగాలు లేదా సొంత వ్యాపారం వీరికి బాగా సరిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.